విశాఖ నగరం గొంతెండుతోంది. దాహార్తితో శివారు ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారు. కొద్ది కాలం క్రితమే మొదలైన నీటి ఎద్దడి సమస్య ఎండలు ముదరడంతో పరిస్థితి మరింత జటిలమైంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు మొరాయిస్తున్నాయి. తాగునీటి కష్టాలు విశాఖ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో రోడ్లపై ఖాళీ బిందెల వరుసలు కనిపిస్తున్నాయి. విశాఖ నీటి సరఫరాకు ఆధారమైన జలాశయాలు పూర్తిగా అడుగంటడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. సుమారు 2400 బోర్లలో చుక్క నీరు లేదు. ఆరిలోవా పరిధిలో ఎక్కువ బోర్లు మొరాయించాయి. కొద్ది నెలలుగా తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. కొన్ని నెలల ముందు వరకు ఆరిలోవా ప్రాంతంలో తాగునీరు కనీసం పంపుల్లోనైనా దొరికేది. కొందరు ఇష్టారాజ్యంగా బోర్లు తవ్వడం వల్ల తక్కువ లోతులో ఉన్న బోర్లలో నీళ్లు రావడం లేదు. హెల్త్ సిటీలో భారీ స్థాయిలో బోర్లు తవ్వినందున తాగునీటిని దూర ప్రాంతాల నుంచి మోస్తున్న ముసలి ముతక అవే ఆసుపత్రుల గడప తొక్కాల్సి వస్తోంది. బిందెడు నీళ్ల కోసం మహిళలు పోట్లాటలకు దిగాల్సి వస్తోంది. బోర్లు వేసినా 400 అడుగులు వేసినా నీళ్ళు రావట్లేదు, లచ్చల దార పోసినా నీళ్ళు రావట్లేదు. ఈ లోపల ఒక ట్యాంక్ వేసారంటే ఇది ఒక దుమ్మడిసి కుక్కల మీద దుమ్మడిసినట్టు తన్నుకుంటున్నామండి. చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మాకు మట్టుకు నీళ్ళు ఏర్పాటు చేయండి. ఇంచుమించు 6 నెలలు బట్టి ఇదే ప్రాబ్లం ఉంది. ఆరులో మొత్తం నీళ్ళు ఎండిపోయాయండి. కొట్టుకోవడం గాలి కట్టి ఇరిగిపోవడం, కొలలు కూడా ఇరిపేస్తున్నారండి. నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ చాలా ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదండి. చాలా ఘోరంగా ఉంది. తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాండి. 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కొల ఇస్తున్నారండి. ఇక్కడ కుండీలు వేసుకుంటే పైకి వస్తాను నేను. మంచినీళ్ళు కూడా పైకి పట్టుకుని వెళ్ళాలి. మరి నీళ్ళు లేకపోతే ఎలా భరిస్తాండి? కనీసం బాత్రూమ్ కూడా నీళ్ళు ఉండాలి కదండి. అందుకని చాలా ఇబ్బంది పడుతున్నాను. పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి ఈ రోడ్ల మీద తీసుకోవడం, ఈ కాలేజీలు కూడా రోజు తప్పించి రోజు ఇస్తున్నారు. మినరల్ వాటర్ తెచ్చుకుని డబ్బులు ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు, లేని వాళ్ళు ఇబ్బంది అవుతుంది కదా. బోర్లు ఎంత బాగా చేస్తున్నా అందులో నుంచి కూడా వాటర్ రావట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. కాళ్ళు నొప్పులు వచ్చినా వాటితో నీళ్ళు మోసుకోవాల్సి వస్తుంది. అసలు ఆ ఇచ్చే నీళ్ళకైనా కరెక్ట్గా ఇస్తూ 10 బిందెలు నీళ్ళు ఇస్తున్నారు. 2-3 ఫ్యామిలీలు ఒక ఇంట్లో ఉంటున్నారు. 2-3 ఫ్యామిలీలకి సరిపోవాలంటే స్నానం చేయడానికి గుడ్డతో కూడా ఒళ్ళు తుడుచుకునే పరిస్థితి వచ్చేసింది. వాటర్ ఉన్నది ఇస్తున్నామో అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి కొలాయిలో వెళ్ళి తాళంటున్నారు. మీకు అందరికీ సమస్య ఉంటే ఎక్కడికో అక్కడికి వెళ్ళండి లైకుల దగ్గరికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొలాయి అతను మన మాట పట్టించుకోవట్లేదు. ఆధారే బాబు, ఆధారే. ఆ కొస నుంచి ఈ కొస నుంచి ఈ కొస నుంచి ఆ కొస నుంచి ఇది ఒకటే వస్తుంది బాబు. దీని కాడికే రావాలండి. పెద్ద బిల్డింగులు కట్టినారు కదా హాస్పిటల్, అట్లా ఈ నీళ్ళన్నీ అటు పోనాయి కిందకి. చాలా ఇబ్బంది పడుతుంది. ఇళ్ళల్లో బోర్లు నిండిపోయి ఇదో 10 నిమిషాలు పడుతుంది, అయిపోతుంది. ఒక ట్యాంకీ రాదు, ట్యాంకీ పెట్టలేదు. నరకం పడుతున్నాం నీళ్ళు లేక. ఆరిలోవా హెల్త్ సిటీలోని ఆసుపత్రులు నెల రోజుల్లో నీటి కుళాయి కనెక్షన్లు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. లేకపోతే బోర్లు నిలిపివేస్తామని హెచ్చరించారు.